ప్రజలు అసహించుకునే పరిస్థితి. మీరు ఏంటంటే ఒక పెద్ద మనిషి ముసుగులో ఉంటారు. పెద్ద మనిషి ముసుగులో మీరు ఉండి ఇటువంటి పనులు చేస్తే ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకసారి మేము చెప్పిన విషయాలు మీకు కూడా అర్థమై ఉంటుంది. మీరు చేశారు కాబట్టి మీకు తప్పకుండా అర్థమై ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కడ ఒక మైనార్టీ వ్యక్తి, ఆయన పేరు నిజాం, నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. నిజాం అనే వ్యక్తి అక్కడ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఒక బ్రోకర్గా ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఆయనకి ముఖంలో సంతోషం చూడాలని ఒక ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానివ్వండి, కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారి ఫోటోలు, వీడియోలు ఇది మార్ఫింగ్ చేసి వాళ్ళకి ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బంది పెట్టాడు. అయా నా నిజాము, నీకు అంత సీన్ లేదు, నీకు ఎవరు కూడా రాజకీయవేత్తని ఎప్పుడు కూడా భావించలేదు, నువ్వు ఒక మైనార్టీ ముసుగులో నువ్వు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నావు, ప్రజలు మైనార్టీ సోదరులందరూ నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉంటుందని ఈ సమావేశం ద్వారా నిజాముద్దీన్కి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడైనా మారు, ప్రజాక్షేత్రంలో రా, మంచి పనులు చేయి, నిన్ను 10 మంది మెచ్చుకునేటట్టు ఉండాలా. ఎప్పుడు కూడా అసహించుకునే పరిస్థితులు తీసుకురావద్దు. రాజకీయంగా డెవలప్గా నీ వయసు ఇంకా ఉంది. ఇటువంటి పనులు నువ్వు వేరే వాళ్ళతో చేయి, నీకు సరితూగా వ్యక్తులతో నువ్వు చేసుకో. ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సుమారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి 3వ సారి ఎమ్మెల్యే హ్యాట్రిక్ మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నువ్వు ఇబ్బంది పెడితే ఎవరు కూడా, మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మేము మైనార్టీ సోదరులు కానివ్వండి, ఎస్సీ సోదరులు కానివ్వండి, యువజన విభాగం వాళ్ళు, ఎస్టీ నాయకులు అందరూ కూడా ఐక్యంగా మీ యొక్క వెనకబడి మీ చమడాలు ఒలిచే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చెంచాలు ఉన్నారో, శ్రీధర్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన చెంచాలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా ఏ డివిజన్లో కూడా తెలియని వ్యక్తులకి కార్పొరేట్ల సీట్లు ఇచ్చాడు శ్రీధర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తుల్ని గెలిపించాడు. మా అందరికి కూడా చెప్పి నేను డిసైడ్ చేశాను, మనం అందరం కూడా సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆయన చేశాడు. అటువంటి వ్యక్తులు ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ఆయనకి ద్రోహం చేసి ప్రభాకర్ రెడ్డి పక్షాన నిలిచారంటే మీకు కొంచెమైనా సిగ్గుందని అడుగుతా ఉన్నా. ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారు, ప్రజలు అసహించుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే ప్రజలు పక్షాన శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి మెజార్టీ ఇచ్చారు ప్రజలు. మీరు అక్కడ పోయి గొమ్మగా ఉండకుండా మీరు పోతే పోండి, రాజకీయంగా కావాలంటే ఏదైనా ఎదుర్కోండి. అయ్యా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా స్వార్థపరులా మీకు చెప్తా ఉన్నా, రాజకీయంగా కావాలంటే ఏదైనా అంటే ఎదుర్కోండి. కానీ వ్యక్తుల జీవితాల్లో కానీ వాళ్ళ కుటుంబ జీవితాల్లో వస్తే మేము ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మేము తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడిగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ